ప్రపంచంలోనే అతి ఎత్తైన వినాయకుడి విగ్రహం. ఇది కేవలం అద్భుతం కాదు, ఒక మహాద్భుతం. థాయిలాండ్లో చూడాల్సిన ఒక కళాఖండం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షఫీ. ఇప్పుడు మనం థాయిలాండ్లోని గణేష్ ఇంటర్నేషనల్ పార్క్లో ఉన్నాము. ఫ్రెండ్స్, ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ దీని నుంచి చాంగ్ థీమ్ డ్రెస్ అంటారు. థాయిలాండ్లో ఇది ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. దీని మీద చూడండి, ఏనుగుల బొమ్మలు ఉన్నాయి. ఈ ప్రదేశం బ్యాంకాక్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణం మధ్యన ఉంటుంది. ఈరోజు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. థాయిలాండ్లో తిరగాలంటే కొంచెం మబ్బులు పట్టి వాన లైట్గా కురిసే పని అయితే చాలా బాగుంటుంది. మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఈ ప్రాంతం చుట్టూ పంట పొలాలు చాలా ఉన్నాయి. ఇదంతా థాయిలాండ్ రూరల్ లైఫ్. చూడండి, పొలాలు, చెట్లు ఎంత అందంగా ఉన్నాయో. మామూలుగా అయితే మీరు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో చూస్తుంటారు. థాయిలాండ్ అంటే పటాయా, బ్యాంకాక్, సిటీ లైఫ్, నైట్ లైఫ్ అదొకటే కాదు. అసలైన థాయిలాండ్ అంటే రూరల్ లైఫ్. చాలా అందంగా ఉంటుంది, పచ్చదనంతో, చెట్లతో, అడవులతో. చాలా చాలా బాగుంటుంది థాయిలాండ్ చూడడానికి. ఇది వరి పంట. ఇందాక మేము దారిలో వచ్చేటప్పుడు చూసాము, చాలా చోట్ల ఇది మనం చేపలు, రొయ్యలు సాగు చేస్తారు కదా మన పక్క, అలాగే కనిపించింది మాకు. చాలా పొలాలు, పంట పొలాలు కనిపించాయి. మామిడి తోటలు, టెంకాయ తోటలు చాలా కనిపించాయి. ఇక్కడికి నేను, మా కొలీగ్ మధ్యప్రదేశ్ అతను ఇద్దరం కలిసి వచ్చాము. మామిడి చెట్టు పైరు చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో, పచ్చగా. అక్వేరియంలో చేపలు సూపర్గా ఉన్నాయి, కలర్ కలర్గా. థాయిలాండ్ వాళ్ళు కూడా మనలాగే బొట్టు పెట్టుకొని వస్తున్నారు గుడి నుంచి. చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టూ అడవి, పొలాలు, మధ్యలో ఈ గుడి విగ్రహం చాలా బాగుంది. చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో. నేను థాయిలాండ్లో మన ఇండియన్ కంపెనీ అయిన SRFలో పనిచేస్తాను. ఈ గుడి ఎంట్రన్స్ చూడండి, ఓం ఎంత బాగుందో. ఈ వినాయకుడి విగ్రహాన్ని చూడడానికి మేముండే రేయాంగ్ ప్రావిన్స్ నుంచి 2 గంటల పాటు జర్నీ చేసి ఇక్కడి దాకా వచ్చాము. ఈ విగ్రహం ఉండే ప్రాంతాన్ని శ్రీ గణేష్ ఇంటర్నేషనల్ పార్క్ అని అంటారు. ఈ ప్రదేశం బ్యాంకాక్ నుంచి కేవలం 90 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. గుడి లోపలికి రాగానే ఈ భారీ వినాయకుడి విగ్రహం గురించిన వివరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. మనం ఇప్పుడు ఈ విగ్రహానికి దగ్గరగా వెళ్ళబోతున్నాం. ఇదే ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతి ఎత్తైన వినాయకుడి విగ్రహం. సూపర్గా ఉంది కదా. థాయిలాండ్లో ముఖ్యంగా ఉండేది బౌద్ధ మతమే అయినా థాయిలాండ్ ప్రజలు వినాయకుడిని, లక్ష్మీదేవిని, బ్రహ్మదేవుడిని కూడా పూజిస్తారు. ఈ ప్రదేశం మంచి ఫోటో స్పాట్ లాగా ఉంది కదా. ఎంతమంది ఫోటోలు దిగుతున్నారో చూడండి. ఇక్కడ పూజా సామాగ్రి అమ్ముతూ ఉన్నట్లున్నారు. ఇక్కడొచ్చి కొబ్బరికాయ, చెరుకుగడ, అరటిపళ్ళు, పైనాపిల్, వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్తున్నారు. మనం ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేసాము. దగ్గరగా వస్తున్న కొద్దీ విగ్రహం ఎంత పెద్దదో తెలుస్తుంది కదా. అబ్బా, ఎంత పెద్ద విగ్రహమో కదా. ఇప్పుడు మీకు ఈ విగ్రహం గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ భారీ గణేశుని విగ్రహాన్ని పూర్తిగా కంచుతో తయారు చేశారు. విగ్రహ నిర్మాణాన్ని 2008లో మొదలుపెట్టి 2012లో పూర్తి చేశారు. విగ్రహ నిర్మాణంలో 854 కంచు విడిభాగాలను వాడారు. ఈ విగ్రహం పూర్తి ఎత్తు 128 అడుగులు. వినాయకుడు నిలబడి ఉన్న పీఠం, అదే ఈ బేస్ యొక్క ఎత్తు 30 అడుగులు. మొత్తంగా విగ్రహం యొక్క ఎత్తు సుమారు 98.5 అడుగులు. థాయిలాండ్లో వినాయకుడిని ప్రా పికానత్ లేదా ప్రా పికానాసూన్ అని పిలుస్తారు. మన దేశంలో లాగా థాయిలాండ్లో వినాయకుడిని ప్రజలు తాము చేసే పనుల్లో విజయం కలగాలి అని, తమ జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయి అంతా మంచి జరగాలి అని పూజిస్తారు. మన దేశంలో దేవుళ్ళని పూజించే విధానం, సమర్పించే నైవేద్యాలు వేరుగా ఉన్నా థాయిలాండ్లో మాత్రం కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, వినాయకుడిని పూజించే విధానం ఎంత కొత్తగా ఉందో. ఇక్కడ చిన్న విగ్రహాలకు కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. ఇలా చేతుల్లో అగరబత్తీలు పట్టుకొని మంత్రాలు జపిస్తూ ఈ పూజా విధానం చాలా కొత్తగా ఉంది కదా. ఇక్కడేదో పూజా సామాగ్రి అమ్మే షాప్ లాగా ఉంది చూడండి. వట్టి పువ్వులు, అగరబత్తీలు అయితే కేవలం 100 బాత్లంట. కొబ్బరి బొండం, వాటర్ బాటిల్, పూలు అయితే 200 బాత్లు. ఇంకోటేదో వెరైటీగా ఉంది, ఏదో బొమ్మ కూడా ఉంది. ఇదైతే 450 బాత్లంట. పక్కనే ఇంకో షాప్ ఏదో ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడే ఉంటాయో.
ఇదొక యాంటిక్ షాప్ లాగా ఉంది. ఇక్కడ రకరకాల ఫోటోలు, కీచైన్లు, వినాయకుడి పటాలు అమ్ముతున్నారు. నేను ఇప్పుడు డ్రోన్ ఎగరైతే మీకు ఈ వ్యూ మొత్తం చూపించబోతున్నాను. ఇక ఈ ప్రపంచంలోనే అతి ఎత్తైన వినాయకుడి విగ్రహాన్ని డ్రోన్ వ్యూలో చూసేద్దామా? ఈ ప్రాంతం చూడండి ఫ్రెండ్స్, ఎటు చూసినా పచ్చదనంతో ఎంత అందంగా ఉందో కదా. అసలు బ్యాంకాక్ సిటీ నుంచి ఇంత దూరంలో ఈ విగ్రహం నిర్మించడానికి కారణం ఇలాంటి ప్రశాంత వాతావరణం. వినాయకుడిని పూజించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అవాంతరాలు కలగకుండా ప్రశాంతంగా పూజించుకోవడానికి ఇలాంటి చోట నిర్మించారు. థాయిలాండ్లో కొన్ని నగరాలను మినహాయిస్తే దేశంలో మిగిలిన ప్రాంతాలన్నీ ఇలాగే పచ్చగా, నదులతో, పర్వతాలతో ఎంతో అందంగా ఉంటాయి. ఈ విగ్రహాన్ని బ్యాంగ్ పకోన్ నది పక్కన నిర్మించారు. విగ్రహాన్ని గణేష్ ఫౌండేషన్, థాంగ్ ప్రతోన్ ఫౌండేషన్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. విగ్రహ ప్రారంభోత్సవ మహోత్సవాన్ని సుమారు 5 రోజుల పాటు పగలు రాత్రి యజ్ఞాలు, యాగాలతో జరిపించారట. థాయిలాండ్లో వినాయకుడిని పూజించడం అనేది 4000 ఏళ్ల క్రితమే మన హిందూ మతం ద్వారా ఆరంభం అయ్యింది. థాయిలాండ్లో అన్నిటికన్నా ముఖ్యమైనది వ్యవసాయం. తమ దేశం పంటలతో పచ్చగా ఎప్పుడూ కలకలలాడుతూ ఉండాలి అని కూడా వినాయకుడినే పూజిస్తారు థాయిలాండ్ ప్రజలు. అందుకు నిదర్శనం వినాయకుడి 4 చేతుల్లో మనకు కనిపిస్తున్న చెరకుగడ, మామిడి పండు, పనసపండు, అరటి పండ్లు లాంటి పండ్లు. ఇక వినాయకుడి కాళ్ళకి పట్టిలాగా చుట్టి ఉన్న తామర పువ్వు కీర్తి, జ్ఞానానికి ప్రతీక. వినాయకుడి విగ్రహం కాళ్ల దగ్గర కనిపిస్తున్న ఆయన వాహనమైన మూషికాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ విగ్రహం థాయిలాండ్లో క్లాంగ్ ఖేన్ డిస్ట్రిక్ట్, చచాంగ్సౌ ప్రావిన్స్లో ఉంటుంది. ఈ ప్రదేశం బ్యాంకాక్ నుంచి కేవలం 90 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కనుక మీరు గనక బ్యాంకాక్ వస్తే తప్పకుండా ఇక్కడికి రావడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. నేను మన ఛానల్లోని ప్రతి వీడియోలో అందమైన ఈ థాయిలాండ్ని ఇంకా అందంగా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇది ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతి ఎత్తైన వినాయకుడి విగ్రహానికి సంబంధించిన విశేషాలు. ఈ విగ్రహాన్ని చూడడానికి మేము ఉండే రేయాంగ్ ప్రావిన్స్ నుంచి 2 గంటలకు పైగానే ప్రయాణించి ఈ గణేష్ ఇంటర్నేషనల్ పార్క్ చేరుకుని మీకోసం ఈ వీడియో తీసుకువచ్చాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మరో అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.